ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ఐఏఎస్ల కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉద్యోగుల విలీనం సహా పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. అదే సమయంలో సమ్మె విచ్ఛిన్నానికి సర్కారు అడ్డదారుల్లో ప్రయత్నించడంతో కార్మికులు సమ్మెకు దిగారు. అర్ధరాత్రి నుంచే సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఆర్టీసీ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మిక సంఘాల జేఏసీ అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. కాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై సర్కారు మొదటి నుంచి విముఖత ప్రదర్శిస్తోంది. యూనియన్ల పునరుద్ధరణ వంటి ప్రాథమిక హక్కులను సైతం పెడచెవిన పెట్టింది. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను తొంగలో తొక్కి కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై కార్మికలోకం బగ్గుమంది. సమస్యల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ఆగమేఘాలపై ఒక కమిటీని వేసినప్పటికీ అది కేవలం సమ్మెను నీరుగార్చే ఎత్తుగడగానే కార్మికులు భావిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి మరో 4 వారాలు గడువు కావాలని కమిటీ కోరడాన్ని జేఏసీ తిరస్కరించింది. చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యమైంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులకు రవాణా కష్టాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. మొదటి విడత విధుల నుంచే డిపోలకే పరిమితమయ్యాయి. పలుచోట్ల కార్మికులు డిపోల ఎదుటే నిరసనలకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు సమ్మె ప్రభావంతో రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్తో పాటు ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె పిలుపుతో రేవంత్ సర్కార్ ఉలిక్కిపడింది. వేసవి తీవ్రత పెరగడం, పరిషత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యానికి అర్థమైంది. సమ్మెకు వివిధ రాజకీయ పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు మద్దతివ్వడంతో ప్రభుత్వం దిగొచ్చింది. కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్న తరుణంలో ఆగమేఘాలపై ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులను చర్చలకు పిలిపించింది. తన 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కార్మిక నేతలు కోరారు. స్పష్టమైన హామీ ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇందుకు 4 వారాలు గడువు కావాలని కమిటీ చెప్పడంతో జేఏసీ నేతలు బయటకు వచ్చేశారు. రాత్రి 9:30 గంటల వరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఒకవైపు చెప్తూనే మరోవైపు సమ్మె అనివార్యమైన పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరుతో సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని జేఏసీ మండిపడింది. మళ్ళా ఇప్పుడు ఐఏఎస్ కమిటీలు వేసి 4 వారాలు మీరు గడువు ఇవ్వండి, ఆ తర్వాత మేము ఈ కమిటీ మీ సమస్యలను ప్రభుత్వానికి నివేదించి ఆ తర్వాత పరిష్కార మార్గం చూస్తామని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. రకరకాల అంశాల మీద మీరు ఇప్పుడే మేము ప్రకటించాలి, లేకపోతే కార్మికులంతా అసంతృప్తి అశాంతిలో ఉన్నారని చెప్పినప్పటికీ వాళ్ళు మా మాట వింటే వినండి, లేకపోతే లేదన్నట్టుగా ప్రవర్తించి మరి ఐఏఎస్ కమిటీ వాళ్ళు మరి సమావేశం నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మేము గత్యంతరం లేని పరిస్థితిలో, విధులేని పరిస్థితిలో మళ్ళీ మేము అంటే ఈ సమ్మెను చేయించడానికి ఈ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ఈ చర్చలను కమిటీల పేరుతో కాలయాపన వేసినట్టుగా మేము భావిస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కార్మిక జేఏసీ డిమాండ్ చేస్తోంది. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటోంది. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతోంది. ఉచిత బస్సు పథకం కింద నెలకు 400 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, బ్రెడ్ విన్నర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పోస్టులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. అద్దె బస్సు డ్రైవర్లను సంస్థలో విలీనం చేయాలంటోంది. సంస్థ ప్రైవేటీకరణ యోచనను విరమించుకోవాలని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేస్తోంది. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకు అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. డిమాండ్ల విషయంలో ప్రభుత్వం ఉత్తుత్తి హామీలు ఇస్తే వెనక్కి తగ్గేది లేదని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది. ఆర్టీసీని హైదరాబాద్లో లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కాలయాపన చేయడానికే విలీన కమిటీ వేశారని ఆరోపించారు.
ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు మూసీ అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మరో సకల జనాల సమ్మెగా ఆర్టీసీ సమ్మె మారబోతోందని తేల్చి చెప్పారు. ఉద్యోగుల కోరికలు తీరుతాయని చెప్పి యాజమాన్యం పిలుపునిచ్చిందని మొదటిసారి చర్చలు పెట్టి చర్చల్లో కూడా కాలయాపన చేసి మళ్ళీ అదే పాట పాడి ఇవాళ ఎవరు కూడా గవర్నమెంట్ రాకుండా కేవలం 5 ఐఏఎస్లతోటి కమిటీ వేసి 4 వారాలు మాకు టైం ఇవ్వండి, ఈ లోపల మేమంతా కూడా మాట్లాడి గవర్నమెంట్ కు పెడతాం అంటే అప్పటి వరకు గవర్నమెంట్ కి ఇస్తే ఏం చేస్తారనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము ఒకటే చెప్పినాం, ఇవాళ ఇప్పటికే కార్మికులంతా అసహనంతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. తర్వాత ఇవాళ సమ్మెకి నివారణ చర్యలు చేపట్టండి, మీరు ఇప్పటికైనా టైం ఉంది. ఇవాళ ఏది పెద్ద గొంతెమ్మ కోరికలు కాదు, ప్రభుత్వం విలీనం అనేది ఆల్రెడీ అక్కడ చట్టమైంది. అపాయింటెడ్ డే మీరు వచ్చే ఫస్ట్ కి ఇవ్వండి, ఇచ్చి ఇవాళ అప్పటి వరకు ఈ చట్టం చేస్తే అయిపోతుంది. వాళ్ళకి చేయాలనుకుంటే మరి అపాయింటెడ్ డే కూడా ఇవ్వలేకపోతే. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల మొదటి నుంచి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆఖరుకు ప్రజలకు సైతం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయింది. రేవంత్ సర్కార్ నిర్లక్ష్య వైఖరితో రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.